ద్రవ్యాలపై ఉక్కుపాదం దండి మార్చ్ 2.0 కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం మార్చి 12వ తారీఖున నిర్వహించబోయే చారిత్రాత్మకమైన దండి మార్చి 2.0 కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అదేవిధంగా నాడు 1930వ సంవత్సరంలో మహాత్మా గాంధీ సత్యాగ్రహం ఉద్యమాన్ని పోర్బందర్ నుండి దండి వరకు ప్రారంభించి భారతదేశ ప్రజల్లో ఎంతో అవగాహన కల్పించారు, ప్రజలను చైతన్యవంతులను చేశారు. నేడు దండి మార్చి 2.0 మాదక ద్రవ్యాల వ్యతిరేక ఉద్యమంపై రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛంద సేవా సంస్థలు ఉక్కుపాదం మోపాయి. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ సంఘాలు మార్చి 12న అట్టహాసంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి విజయవాడలోని బెంచ్ కూడలి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు 2.4 కిలోమీటర్లు త్రివర్ణ పతాకంతో ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వేతర విద్యా సంస్థలు, విద్యా, వైద్యం, మున్సిపాలిటీ, శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, పోలీసు శాఖ అధికారులు, అనధికారులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థ కోఆర్డినేటర్ రమేష్, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఐద్వా సంఘాలు, డ్వాక్రా మహిళా సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఈ యొక్క దండి మార్చ్ 2.0 అనేటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బృహత్తరంగా నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఈ నెల మార్చి 12న ఈ యొక్క రాష్ట్ర రాజధాని విజయవాడలో బెంజ్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యా సంస్థలు, అదేవిధంగా విద్యార్థులు, ప్రజా సంఘాలు, అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క మాదక ద్రవ్యాలపై వ్యతిరేకంగా ఈ యొక్క ఉద్యమాన్ని అనేటువంటిది చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఆహ్వానితులే. మనం అందరం కూడా ఈ యొక్క భావితరాలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలంటే ఈ మాదక ద్రవ్యాలను మనం అరికట్టాలి. దీన్ని పూర్తి స్థాయిలో ఈ యొక్క ఎక్కడ కూడా ఈ కరెక్షన్ లేకుండా ఈ యొక్క మాదక ద్రవ్యాలు అనేటువంటి ఈ మహమ్మారిని ఈ యొక్క భవిష్యత్ తరాలకు అందించకుండా మనము ఈ యొక్క భవిష్యత్ తరాన్ని మనం కాపాడుకుందాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ 10 నియోజకవర్గాలలో కూడా మార్చి 12న ఈ యొక్క 2.0 అంటే 2 కిలోమీటర్ల దూరం వరకు త్రివర్ణ పతాకంతో, జాతీయ పతాకంతో ఈ యొక్క ర్యాలీని నిర్వహించి ప్రజల్లో అవగాహన తీసుకురావాలనేటువంటిదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఈ యొక్క ఎన్జిఓస్ నుంచి కండక్ట్ చేస్తున్నటువంటి ఈ యొక్క వైబ్రేట్స్ ఆఫ్ కలాం అనేటువంటి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము బృహత్తరంగా ఈ యొక్క కోఆర్డినేటర్లు అయితేనేమి, వాలంటీర్లు అయితేనేమి, ప్రజాప్రతినిధులు అయితేనేమి, అధికారులు అయితేనేమి, విద్య, వైద్య సంస్థలు అందరూ కూడా ఈ యొక్క పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ యొక్క పాత్రికేయుల సమావేశంలో ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి ఈ యొక్క ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ, ఏపీఎస్ఆర్టీసీ అయినటువంటి ఎంప్లాయీస్ యూనియన్ దారులు, అదేవిధంగా ప్రజా సంఘాలు, కుల సంఘాలు, అదేవిధంగా ఎంతోమంది కూడా ఈ యొక్క వివిధ రాజకీయ రంగాలైనటువంటి వ్యక్తులతో కూడా ఈరోజు మేము ఈ పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈ యొక్క ప్రెస్ నోట్ను, ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క కార్యక్రమంలో మేము అందరూ కూడా ఈ నియోజకవర్గం వ్యాప్తంగా ఈ నియోజకవర్గంలో దాదాపు 5 మండలాలు ఉన్నాయి. ఈ 5 మండలాల్లో అన్నీ కూడా ఈ ఆశా వర్కర్స్ అయితేనేమి, ఐసిడిఎస్ అయితేనేమి, విద్యా సంస్థలు, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, మెప్మా, విద్య, వైద్యం అన్నీ కూడా అన్ని రంగాలలో కూడా ఈ యొక్క ఉద్యోగుల్ని కలుపుతూ, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కలుపుతూ, ఎక్సైజ్ తదితర డిపార్ట్మెంట్, ప్రభుత్వేతర విద్యా సంస్థలు నెక్స్ట్ తరాన్ని, నెక్స్ట్ భవిష్యత్తును మనం కాపాడదామని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.